హాయ్ హలో వ్యూవర్స్, దిస్ ఇస్ అనుష. ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఉన్నారండి. ఆయన మొన్నటి వరకు కూడా అటు సాఫ్ట్వేర్ జాబ్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఇండస్ట్రీలో ఈక్వల్గా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. ఒక్కొక్కసారి నాకే వండర్ అయ్యేది, ఇన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారబ్బా అని చెప్పి చాలాసార్లు అనుకున్నాను కూడా ఆయన దగ్గరికి వెళ్ళి టైం మేనేజ్మెంట్ టిప్స్ తీసుకోవాలని చెప్పి. బట్ ఇప్పుడు ప్రజెంట్లీ అయితే ఒక సాఫ్ట్వేర్ జాబ్ని అలా పక్కన పెట్టేసి ఇంకా కంప్లీట్లీ మూవీస్ సైడ్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. అండ్ అలానే ఆయనకి మన టీవీ స్క్రీన్కి చాలా దగ్గర కనెక్షన్ అనమాట. ప్రతి థర్స్డే ఆయన మనకి కనిపిస్తూ ఉంటారు నైట్ టైమ్. ఆయన చూసి మనం చాలా నవ్వుకుంటూ ఉంటాము. 7 years ఆఫ్ జర్నీ ఆయనది జబర్దస్త్ తోటి. సో ఆల్మోస్ట్ స్టార్టింగ్ ఆఫ్ జబర్దస్త్ నుంచి ఆయన దాంతో అసోసియేట్ అవుతూ ఉన్నారు. ఇంకా ఆయన స్కిట్స్ గురించి మనందరికీ తెలిసిందే, దాని గురించి స్పెషల్లీ మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో నేను మల్టీ టాలెంటెడ్ ఇన్ని విషయాలు చెప్పినప్పుడే మీకు అర్థమైపోయే ఉంటుంది. ఆయన కామెడీ తోటి, ఆయన స్కిట్స్ తోటి అదిరిపోయే కామెడీని మనకు అందించే అదిరే అభి గారు ఇవాళ ఇంటర్వ్యూలో మనతో పాటు ఉన్న గెస్ట్. హాయ్ అభి గారు. హలో, నమస్తే. నమస్కారం. ఇచ్చుకునే పరిస్థితి లేదు. సో నమస్తే. వర్చువల్ షేక్ హ్యాండ్స్. అంతే అక్కడ నుంచి అంతే. అయితే ఒకసారి మీ నేటివ్ గురించి చెప్తారండి, మీ చైల్డ్హుడ్ వాటి గురించి క్లుప్తంగా. మా సొంత ఊరు వచ్చేసి మెదక్ డిస్టిక్ రామాయంపేట. ఓకే. ఇక్కడే. కాకపోతే నా ఎడ్యుకేషన్ కేంద్రీయ విద్యాలయ తాండూరులో జరిగింది. సో అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్, సంగారెడ్డి అలా తిరుగుతూ ఉన్నాం అన్నట్టు. అందుకే నా లాంగ్వేజ్లో పర్టికులర్గా తెలంగాణ స్లాంగ్ అని కనిపించకుండా న్యూట్రల్గా ఉంటుంది ఎందుకంటే నాకు ఎక్కువ మంది హిందీ ఫ్రెండ్స్ ఉంటారు. ఓకే. కేంద్రీయ విద్యాలయం అనేసరికి అంత నార్త్ ఫ్రెండ్స్ కదా. సో మేము ఎక్కువగా మాట్లాడుకునే